సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు మద్దతు ధర 17,000కై రైతుల నిరాహార దీక్షల గురించి ఉద్దేశము. రేపు ఉదయం 11:30 అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏసీబీ గారి అనుమతితో 5 రోజులు శాంతియుతంగా టెంట్ కింద రైతులతో రిలే నిరాహార దీక్షలు. గత సంవత్సరం 15,000 ధర పసుపు ధర పలికింది. ఈ సంవత్సరం నిన్నటి రోజున 10,800 పలికినది. పంట ఖర్చులు పెరిగినాయి. 1 ఎకరానికి 1,50,000 రూపాయల ఖర్చు అవుతుంది 1 ఎకరం పండించడానికి. ఆర్మూర్, పాల్గొండ, నిజామాబాద్ రూరల్, నిర్మల్, మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పసుపు పండించిన రైతులతో రిలే నిరాహార దీక్షలు. రేపటి కార్యక్రమానికి అన్ని గ్రామాల రైతులు తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని కోరుచున్నాము. గత సంవత్సరము ఇదే పసుపు 15,000 ధర పలికింది. కానీ నేడు 10,000 మార్కెట్లో పలుకుతుందని నిన్నటి ధర. అయితే ఇది రైతులకు సరైన ధర కాదు, రైతులకు గిట్టుబాటు కాదు. 1 ఎకరం పసుపు పండించడానికి 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది. దాని ధరను పోల్చుకుంటే రైతు ఏం లాభపడింది లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికే రేపు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఏసీబీ గారి అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంను శాంతియుతంగా ఎలాంటి గొడవలు లేకుండా నిర్వహిస్తాము. ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ ఏమి లేవు. శాంతియుతంగా టెంట్ కింద రైతులు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తారు. తమ డిమాండ్లను ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తారు. రేపు జరిగే కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి రైతులు పాల్గొని తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఈ వేదిక ద్వారా నేను రైతులను కోరుచున్నాను.